రాయడం, చదవడం విడదీసి నేర్పించటం. ముఖ్యంగా దీన్ని వయోజన విద్యలో ఉపయోగిస్తాం. మామూలు ఫార్మల్ ఎడ్యుకేషన్లో కూడా ఉపయోగించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రాయడం, చదవడం ఈ రెండు నైపుణ్యాలు విద్యాలయాల్లో పిల్లలకి ఖచ్చితంగా అందించాల్సినవి. వినడము, మాట్లాడడం ఈ రెండు నైపుణ్యాలు తల్లి నేర్పించింది. దానికి తండ్రి తోడ్పడ్డాడు, కుటుంబం తోడ్పడ్డది, చుట్టూ ఉన్న సమాజం కూడా తోడ్పడ్డది. ఏమాత్రం చదువు రానటువంటి తల్లి అయినా సరే వ్యాకరణ దోషాలు లేకుండా ఆమెకు వచ్చిన భాషని తన పిల్లలకి పక్కా నేర్పిస్తుంది. అంటే 5 ఏళ్ల లోపే రోజువారీ వాడకంలో ఉండే పదాలన్నీ వచ్చేస్తాయి పిల్లలకి. 5 ఏళ్ళు పూర్తిగా తల్లితో తండ్రితో ఉంటే బడికి వెళ్ళకుండా భాషని వినడం, మాట్లాడడం పక్కా నేర్చుకుంటారు. మనము చాలా తొందర పెడుతుంది మనల్ని. 3 ఏళ్ళకే బడికి పంపిస్తాం. అంటే భాషలో కనీస నైపుణ్యం, వినడం, మాట్లాడే నైపుణ్యం రాకముందే స్కూల్కి పంపించేస్తున్నాం. ఈ లోటు జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఒకరిని చూసి ఒకరం తక్కువ వయసులో పిల్లల్ని పంపించేస్తున్నాం. బతకాలి కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు పనిచేయాలి. పిల్లల్ని ఆ చిన్న వయసులో సంరక్షించి పెంచడం అనేది దానికి టైం లేదని అంటున్నారు. దాని పర్యవసానం ఏంటంటే పిల్లలకి భాషా నైపుణ్యాల్లో పడాల్సిన మొదటి పునాది దెబ్బతింటుంది. తర్వాత చదవడం, రాయడం స్కూల్ నేర్పించాలి. చదవడం, రాయడాన్ని నేర్పించేటప్పుడు కూడా చదవడాన్ని విడదీసి నేర్పిస్తే ఏ భాష అయినా సరే 1 నెల లోపల చదవడం నేర్చుకోవడం సాధ్యమవుతుంది. ఒకసారి చదవడం వచ్చిన తర్వాత వాళ్ళని తిరిగి నిరక్షరాస్యులుగా మారరు. టీచర్లు లేకుండా కూడా రాయడం చేయగలరు. ఆ భాషలో మనం పండితులను తయారు చేయటం మన ఉద్దేశం కాదు. దానికి ప్రత్యేకమైన కృషి ఎవరైనా చేసుకోవాల్సిందే. భాషని కనీస సామర్థ్యంతో ఉపయోగించుకోవాలన్నప్పుడు చదవడం ముందు నేర్పిస్తే రాయడం నేర్పించడానికి వాళ్ళంతరాళ్ళే కృషి చేసి ఆ నైపుణ్యాన్ని పట్టుకుంటారు. మనం ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఏళ్ల తరబడి నేర్పిస్తాం. ఈ పని బదులు మొదటి నెలలోనే చదవడం నేర్పించామనుకోండి. ఉదాహరణకు మన తల్లిదండ్రులు మా పిల్లలకు ఇంగ్లీష్ మాట్లాడటం రావాలని కోరుకుంటున్నారు. ఏబిసిడీల దగ్గర నుంచి పిల్లల్ని సతాయించకంటే అసలు ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్పించారనుకోండి 1 నెలలో, తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. రోజువారీ వాడకానికి ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి ఏబిసిడీలు 4 బళ్ళు నేర్పించుకోవచ్చులో 2, రాయటంలో 2 నెమ్మదిగా చేసుకోండి ఆ పని. ఈ పని స్కూళ్ళన్నీ ఎందుకు చేయకూడదు? ఇదొక విప్లవాత్మకమైన ఆలోచనే, కానీ చేయటం సాధ్యమనేది నా అభిప్రాయం.